అదొకట రైట్. సింధు జలాలు ఇవ్వకుంటే యుద్ధమే, మాకున్న ప్రత్యామ్నాయం అదొక్కటే. నీటి యుద్ధాన్ని ఎవరు ఊహించలేరు. పాక్ మాజీ మంత్రి బిలావర్ భుట్టో ప్రేలాపనలు అంట. సింధు జలాలు ఇవ్వకుంటే యుద్ధం చేస్తారంట. ఆ బిలావర్ భుట్టో అనేటోడు, తర్వాత ఆసిమ్ మునీర్ పాక్ ఆర్మీ చీఫ్, ఇంకెవడో ఉండడు. ఇక తోక తొండెం వీళ్ళు చాలదన్నట్లు ట్రంప్ మద్దతు ఇళ్లకు మళ్ళా ఏం కథ ఇది? ఏం లక్షణం? బెదిరిస్తున్నారు మనల్ని. ఏం బిక్తారా బాబు మీరు? ఏం బిక్తారు మీరు? ఎప్పుడన్నా గెలిచినరా భారతదేశంతో? అయ్యిందా మీ వల్ల? ఏం నరికిండ్రు మీరు? ఏం పొడిచిండ్రు? అక్కడ పాకిస్తాన్ నుంచి వాళ్ళు బెదిరింపులు, వాళ్ళకి ఈయన ట్రంప్ వత్తాసు, చమురి నిల్వలు అక్కడ నిల్వ చేసుకోవడానికి, వృద్ధి చేసుకోవడానికి ట్రంప్ పాకిస్తాన్ తోటి దోస్తాను. మళ్ళీ అజ్జాలక ట్రంప్ ఇంకో మాట అంటాడు, ఎప్పటికైనా భారతదేశం చమురు అడుగుతుంది పాకిస్తాన్ అని సిగ్గులేని మాటలు మాట్లాడుతున్నాడు ట్రంప్. సింధు జలాలు ఇవ్వకపోతే అణుబాంబులు వేస్తాం, ప్రాజెక్టుల మీద బాంబులు వేస్తాం, లొటపీసేస్తాం అని వీళ్ళు మేకపోతు గాంభీర్యాలు చేస్తున్నారు. అమెరికాలో రోడ్డు ప్రమాదం, సిద్దిపేట జిల్లా యువతి మృతి. సైకిల్పై రోడ్డు దాటుతుండగా ఢీ కొట్టిన ట్రక్కు గాయాల పాలు, మృత్యు. పాపం. హ్యామ్ రోడ్డు పనులు చిన్న కాంట్రాక్టర్లకు. తెలంగాణ రైజింగ్లో కాంట్రాక్టర్లు భాగస్వాములు కావాలి కానీ ఇస్తే కదా మీరు తెలంగాణ బిడ్డలకు ఇస్తే కదా కాంట్రాక్టర్లు, అది ఇస్తలేరు. మేమంతా కలిసికట్టుగా పనిచేయడంతో ఆర్థిక పరిస్థితులు చక్కబడుతున్నాయి. కాంట్రాక్టర్ల సమస్యలను తీర్చే ప్రయత్నం చేస్తున్నాం. హ్యామ్ రోడ్ల సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతాకరణ్. హ్యామ్ రోడ్ల చిన్న కాంట్రాక్టర్ల రోడ్డు పనులు చిన్న కాంట్రాక్టర్లకు ఇస్తున్నారు. చిన్నవి కాదు, పెద్దవి కూడా ఇవ్వాలి. పెంచుకుంటూ పోతారు కదా వాళ్ళు కూడా. మీరు అంతా మెగా కంపెనీలకు, ఆ కంపెనీలకు ఇచ్చుకుంటూ పోతే ఇక తెలంగాణ తెచ్చుకున్నది ఎందుకంటే నాకు అర్థం కాదు. ప్రోత్సహించాలి. కాంట్రాక్ట్లు ఇస్తుంటేనే వాళ్ళు కూడా పెద్దగా అవుతారు, డబ్బులు వస్తుంటాయి, పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేపట్టడానికి అవకాశం ఉంటుంది. ఇదో తమాషా అయితే మీరు కాంట్రాక్టులకు బిల్లులు చెల్లించరు, ఇదో తమాషా. స్వయంగా బట్టి విక్రమార్క చాంబర్ దగ్గరకు పోయి లొల్లి పెట్టిర్రు.